భక్తులారా ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వినండి, మీకు అర్థమవుతుందన్నమాట. అయితే టీటీడీ డైలీ అప్డేట్ ఛానల్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎలా అంటే కొన్ని నెలల క్రితం ఏమైందంటే థర్డ్ పార్టీ సైట్స్ని అందరూ నమ్మడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే ఎస్ఎస్డి టోకెన్స్ లేవు, క్రౌడ్ చాలా పెరిగింది, దర్శనం టైమింగ్ 24 గంటలు అనేసరికి చాలామంది భయపడిపోయి అమ్మో మా దగ్గర టోకెన్స్ లేవు, మేము తిరుమల ఎలా వెళ్ళాలి అనేసి కొంచెం టెన్షన్తో ఉన్నారు. ఆ టైంలో థర్డ్ పార్టీ సైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టోకెన్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, అవును మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి, వాట్సాప్కి కనెక్ట్ అవ్వండి, మీకు లిస్ట్ పంపిస్తామని చెప్తారు. ఆ లిస్ట్ తీసుకున్నాక ఏమవుతుంది, ఇంత అమౌంట్ పే చేయండి, మీకు టోకెన్స్ మేము పీడిఎఫ్ చేస్తామని చెప్తారు. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు టికెట్స్ రావు, వాడేమో మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోతాడు. ఇలా చాలా జరిగింది, కానీ కేసెస్ ఎక్కడ కూడా బయట రాలేదు. ఇవి నేను చాలా చూసి ఏం చేశానంటే చాలామందికి ఒక అవేర్నెస్ రాదు, ఇలా బయట వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళని పట్టుకోవాలనేది ఒక అవేర్నెస్ రాదనమాట. నేనేం చేస్తున్నా అంటే ఇలా ఎవరు మోసపోకుండా ఉండాలని టీటీడీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయి, వాటిని ఆన్ టైంలో తీసుకొని వచ్చి మనకు ఎక్కడ ఏ టైంలో ఎన్ని గంటలకు ఇస్తున్నారు అనేది పర్ఫెక్ట్ కంటెంట్ చెప్తుంటాను. బ్రహ్మోత్సవాల గురించి చెప్తుంటాను, కొన్నిసార్లు శ్రీవారి మెట్టు టోకెన్స్ గురించి చెప్తుంటాను, దివ్య దర్శనం టోకెన్స్ టైమింగ్స్ కూడా చెప్తాను, ప్లేస్ కూడా చెప్తాను. ఎందుకు నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి నా వీడియో స్ప్రెడ్ అవ్వాలి, ఎవరు కూడా థర్డ్ పార్టీ సైట్స్ నమ్మొద్దు. ముఖ్యమైన విషయం ఏంటిదంటే తిరుపతికి థర్డ్ పార్టీ సైట్ లేనే లేదు. ఎందుకు మరి ఇంత చెప్తున్నా అంటే నేను ఏదో సబ్స్క్రైబర్స్ కోసము, లైక్స్ కోసం, కమెంట్స్ కోసం రాలేదు. ఏదన్నా నా వీడియో కొంచెం వైరల్ అవుతే ఆ వీడియోని చూసిన వాళ్ళు టోకెన్స్ గురించి, దివ్యదర్శనం టోకెన్స్ గురించి, శ్రీవారి టోకెన్స్ గురించి కొంచెం ఈ ప్లేసెస్లో మాకు దొరుకుతాయి అనే అవగాహన రావాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇకపై నుంచి వాళ్ళు ఏ థర్డ్ పార్టీ సైట్స్ని నమ్మకుండా ఎంత మంచి ఎడ్యుకేటెడ్ అయినా సమ్టైమ్స్ మోసపోతాడనమాట. అలా అవ్వద్దని మాత్రమే నేను ఈ కంటెంట్ తీసుకొచ్చానండి ఈరోజు. మరీ చెప్తున్నాను, నేను ఛానల్ పెట్టింది టీటీడీలో జరిగే అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్ని విషయాల గురించి మీకు చెప్తానన్నమాట. కానీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఎవరిని నమ్మకండి, డొనేషన్స్ చేయకండి. ఇంకొకటి, మీరు తిరుమల వెళ్ళాలా, ఒక్కసారి మా ఛానల్కి రండి, టోకెన్స్ ఉన్నాయా లేదా కనుక్కోండి. ఉన్నాయని చెప్తే మా టీం ఉన్నాయని చెప్తుంది, లేవు అంటే లేవు అని చెప్పిస్తాం. ఎందుకంటే మేము ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోమో, ఎవరికి వాట్సాప్లో కనెక్ట్ అవ్వమో, ఎవరికి టికెట్స్ ఉన్నాయని ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వమన్నమాట. ఒకవేళ టీటీడీ వాళ్ళు టోకెన్స్ ఉన్నాయని చెప్తే మాత్రమే మీకు ఏ టైంకి ఎక్కడ ఇస్తున్నారు అనేది కంప్లీట్ గైడ్ ఇస్తాము. తిరుమల రూమ్స్ గురించి గైడ్ ఇస్తాము. మీరు ఏ